హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఇలా ఆడితే కప్ ఎలా గెలుస్తారయ్యా అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. ఎందుకంటే నిన్న ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కనుక చూస్తే ఆర్సీబీ బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో ఎలా ఫెయిల్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ముందుగా బౌలింగ్ విషయానికి వస్తే అసలు ఎంత దారుణంగా పర్ఫామ్ చేశారంటే శ్రేయాస్ శర్మ అయితే 3 ఓవర్లు వేసి 49 రన్స్ ఇచ్చాడు. భువనేశ్వర్ కుమార్ రన్స్కి వెళ్ళిపోయాడు. మనకి లుంగి ఎంగిడి రన్స్కి వెళ్ళిపోయాడు. ఆర్సీబీ బౌలింగ్లో బాగా వేసిన బౌలర్ ఎవరంటే రొమారియో షెఫర్డ్. అతను ఒక్కడే 2 ఓవర్లు వేసి 14 రన్స్ ఇచ్చాడు అలాంటి పిచ్ మీద. కాబట్టి ఇక్కడ జితేష్ శర్మ కెప్టెన్గా కూడా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే రొమారియో షెఫర్డ్ని ఎప్పుడో 15 ఓవర్లోనో 16 ఓవర్లోనో తీసుకొచ్చాడు. అసలు 7th ఓవర్లోనో 8th ఓవర్లోనో తీసుకురావచ్చు కదా రొమారియో షెఫర్డ్ని. అంత యాక్యురేట్గా వేసే బౌలర్ స్లోయర్ బాల్స్ వేస్తాడు బాగా. ఇలాంటి పెద్ద గ్రౌండ్స్ మీద అలాంటి బౌలర్ ఏమైనా ఎర్లీగా తీసుకొస్తే ఏమైనా ఉపయోగం ఉండేది, ట్రై చేయొచ్చు కదా. అంటే ఇక్కడ కృణాల్ పాండ్యా, శ్రేయాస్ శర్మ ఇద్దరు రన్స్కి వెళ్ళిపోతున్నప్పుడు అలాంటి ఒక బౌలర్ని ట్రై చేయాల్సింది. ఇక్కడ కెప్టెన్గా చాలా ఫెయిల్ అయ్యాడు జితేష్ శర్మ అయితే నిన్న మ్యాచ్లో. అలాగే ఆర్సీబీ ఫీల్డింగ్లో కనుక చూస్తే 2-3 రన్అట్లు అయితే మిస్ చేశారు. ఇషాన్ కిషన్ రన్అట్ మిస్ చేయడం వల్ల తను ఎలా ఆడాడో మనం చూసాం. అలాగే మనకి లాస్ట్లో ఒక క్యాచ్ వదిలేసాడు లుంగి ఎంగిడి. క్యాచ్ వదిలేసిన తర్వాత తనైతే నవ్వుతున్నాడు. అంటే అప్పటికే జరగాల్సిన డ్యామేజెస్ జరిగిపోయింది అనుకోండి. అక్కడ ప్యాట్ కమిన్స్తో ఒక రన్అట్ మిస్ చేశారు. అంటే ఫీల్డింగ్లో కూడా ఆర్సీబీ టీం అయితే ఏమాత్రం అప్ టు ద మార్క్ లేదు. అలాగే బ్యాటింగ్ గురించి ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుని అంత మంచిదని చెప్పాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ అంత మంచి స్టార్ట్ ఇచ్చిన తరువాత కూడా బ్యాటింగ్లో అంత దారుణంగా విఫలమయ్యారంటే ఖచ్చితంగా ఇది ఏమాత్రం కూడా ఆర్సీబీకి అయితే గుడ్ సైన్స్ కాదని చెప్పాలి. అసలు ఇప్పటి వరకు ఇంత బాగా ఆడిన టీం ఇప్పుడు ఎందుకు లాస్ట్లో ఇలా ఆడుతుందో అర్థం కావట్లేదు. మనకి ఈ మ్యాచే కాదు, లాస్ట్ సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో కూడా మనకి ఆ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ మరియు జాకబ్ బెథెల్ చాలా బాగా ఆడారు స్టార్టింగ్లో. ఆ తర్వాత ఎప్పుడైతే ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యారో ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ అందరూ నిజంగా చోక్ చేశారని చెప్పాలి. కాకపోతే రొమారియో షెఫర్డ్ లాస్ట్లో ఒక బ్లైండ్ డ్రాప్ ఇన్నింగ్స్ ఆడటం వల్ల 200 దాటగలిగింది ఆ మ్యాచ్లో కూడా. కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీ బ్యాటింగ్ అయితే ప్రాబ్లం ఉంది. కాకపోతే వాళ్ళకి తెలుస్తుందో తెలియట్లేదో మనకైతే అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ రజత్ పతిదార్ ఫెయిల్యూర్ అనేది చాలా బాగా మనకి క్లియర్గా కనపడుతుంది. లాస్ట్ 3-4 మ్యాచెస్లో పతిదార్ అయితే ఏమాత్రం కూడా సరిగ్గా పర్ఫామ్ చేయట్లా. తనకి ఇంజురీ ఉందన్నారు. మరి ఇంజురీ ఉన్నప్పుడు తనను ఎందుకు ఆడిస్తున్నారు? తన ప్లేస్లో వేరే స్వాస్తిక్ చికారనో లేదా మనోజ్ బాండగేనో ఆడిస్తే సరిపోద్ది కదా. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏమాత్రం బాగాలేదు ఇది. అలాగే మయాంక్ అగర్వాల్ని ఎందుకు తీసుకున్నారో తెలియదు. మనకి దేవదత్ పడిక్కల్ రూల్డ్ అవుట్ అయిపోయాడు. సరే, తన ప్లేస్లో స్వాస్తిక్ చికారో, మనోజ్ బాండగే వీళ్ళతో ఎవరో ఆడిస్తే సరిపోద్ది కదా. మళ్ళీ మయాంక్ అగర్వాల్ని తీసుకురావడం, తను అంత గొప్ప T20 బ్యాట్స్మెన్ అయితే కాదు. మనకు తెలుసు తనైతే ఫామ్లో లేరు వీళ్ళు ఎవరు. వాళ్ళంతా ఫామ్ కోల్పోయారు ఎప్పుడో. దీపక్ కూడా, మయాంక్ అగర్వాల్, విజయ్ శంకర్ లాంటి వాళ్ళు ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయిన బ్యాట్స్మెన్స్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని సడన్గా తెర మీదకి తీసుకొచ్చి డైరెక్ట్గా ప్లేయింగ్ లెవెల్లో ఆడిస్తే రిజల్ట్స్ అయితే ఇలాగే ఉంటాయి. ఇక అలాగే ఇంకా హేజల్వుడ్ లేని లోటు అయితే క్లియర్గా కనిపిస్తుంది మనకి. లాస్ట్ మ్యాచ్లో లుంగి ఎంగిడి బాగా పర్ఫామ్ చేశాడు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం లుంగి ఎంగిడి అయితే తేలిపోయాడని చెప్పాలి. హేజల్వుడ్ లేని లోటు అయితే క్లియర్గా కనిపిస్తుంది ఆర్సీబీ టీంలో. ప్లే ఆఫ్స్లో కనుక హేజల్వుడ్ లేకపోతే మాత్రం ఆర్సీబీ బౌలింగ్ అయితే మళ్ళీ పాత బౌలింగ్ అటాక్లు తయారయ్యే పరిస్థితి ఉంది. అలాగే ఈ టీం మొత్తం ఇప్పటికీ కూడా స్టిల్ 70% ఆఫ్ బ్యాటింగ్ విరాట్ కోహ్లీ మీద డిపెండ్ అయి ఉంది. ఆర్సీబీ మ్యాచ్లు గెలవాలి అనుకుంటే మాత్రం విరాట్ కోహ్లీ కనీసం 15 ఓవర్లు గ్రీజ్లో ఉండాల్సిందే. అది ఫస్ట్ బ్యాటింగ్లో అయినా సరే, చేజింగ్లో అయినా సరే విరాట్ కోహ్లీ 15 ఓవర్ల పాటు ఒక ఎండ్లో ఉంటేనే ఆర్సీబీ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. లేదంటే ఖచ్చితంగా ఆర్సీబీ మిగిలిన బ్యాటర్స్ మీద ఆర్సీబీ టీం నమ్ముకుంటే మాత్రం వాళ్ళైతే నట్టేట్లు ముంచేయడం ఖాయం ఈసారి కూడా. ఎందుకంటే కన్సిస్టెన్సీ అయితే లేదు. ఓపెనర్స్ బాగా ఆడుతున్నారు ప్రతి మ్యాచ్లో. మిడిల్ ఆర్డర్ అయితే షేక్ అవుతుంది ఖచ్చితంగా. అలాగే టిమ్ డేవిడ్కి ఇంజురీ అవ్వడం కూడా ఏమాత్రం కూడా ఆర్సీబీకి గుడ్ సైన్స్ కాదని చెప్పాలి. ఎందుకంటే తను లాస్ట్లో చాలా మంచి ఫినిష్ చేశాడు, చాలా మ్యాచ్లో చాలా బాగా ఆడాడు. అలాంటి ఒక ప్లేయర్కి ఇంజురీ అవ్వడం, తనైతే రన్నింగ్ కూడా చేయలేకపోయాడు నిన్న మ్యాచ్లో, కనీసం రన్స్ కూడా పరిగెత్తలేకపోయాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆర్సీబీకి చాలా చాలా ఒక బ్యాడ్ సిగ్నల్ అని చెప్పాలి నిజంగా. ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ టీంలో అయితే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి నిన్న మ్యాచ్ తర్వాత. అంటే ఒక మ్యాచ్కి ఎలా డిసైడ్ చేస్తారంటే, అంటే ఇప్పుడు మనకి ఒక మ్యాచ్ అని కాదు, మనకి లాస్ట్ మ్యాచ్లో కూడా ఇలాగే జరిగింది, చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కూడా. కాకపోతే ఆ మ్యాచ్లో ఎస్డిఆర్ లాస్ట్లో చాలా బాగా బౌలింగ్ చేసి గెలిపించాడు కాబట్టి పెద్దగా పట్టించుకోవాలి బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ అన్ని. కానీ ఈ మ్యాచ్లో మాత్రం క్లియర్ కనిపించాయి కదా మనకి. లాస్ట్ 16 రన్స్కి 7 వికెట్లు కోల్పోవడం ఏంటి మరి దారుణం. కాకపోతేను 230 పరుగులు టార్గెట్ చేసేటప్పుడు అట్లీస్ట్ మ్యాచ్ గెలిచినా ఓడిపోయిన వాళ్ళు ఆ క్లోజ్గా రావాల్సింది. అట్లీస్ట్ ఒక 220, 225 అలా కొట్టి ఓడిపోయి ఉంటే ఓకే ట్రై చేశారు అనుకునేవాళ్ళు.
కాకపోతే ఇక్కడ హ్యూజ్ మార్జిన్తో ఆల్మోస్ట్ 43 రన్స్ మార్జిన్తో ఓడిపోవడం వల్ల ఆ నెట్ రన్ రేట్ మీద కూడా ఎఫెక్ట్ పడింది. దానివల్ల వాళ్ళు టాప్ 2 ప్లేస్ కూడా కోల్పోయి టాప్ 3లోకి వచ్చారు ఇప్పుడు. అంటే స్టిల్ ఇప్పటికీ కూడా ఆర్సీబీకి టాప్ 2లోకి అవకాశం ఉంది. కాకపోతే అది మిగిలిన టీం మీద డిపెండ్స్ అయి ఉంది. నెక్స్ట్ మనకి ఈరోజు పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్లో ఢిల్లీ గెలవాలి. అలాగే నెక్స్ట్ అలా కాకుండా గుజరాత్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్లో గుజరాత్ కనుక ఓడిపోతే ఆర్సీబీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది టాప్ 2లోకి వెళ్ళడానికి. ఎక్కువ ఛాన్స్ కాదు, ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే. జీటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో సిఎస్కే కనుక గెలిస్తే ఖచ్చితంగా ఆర్సీబీ అయితే టాప్ 2లోకి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ వీళ్ళు ఎల్ఎస్జీతో జరిగితే మ్యాచ్లో గెలిస్తే, ఆ మ్యాచ్లో ఓడిపోతే మనం ఇంకేం చేయలేం దానికి ఇంకా. కాబట్టి ఆర్సీబీ టీంలో అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే. వాళ్ళకి ఇంకా ఒక మ్యాచ్తో డిసైడ్ చేయలేం, కానీ ఓవరాల్గా మాత్రం ఖచ్చితంగా బ్యాటింగ్లో ఇన్కన్సిస్టెన్సీ అయితే ఉంది. ఓపెనర్స్ బాగా ఆడుతున్నాడు, మిడిల్ ఓవర్స్ అయితే చోక్ అవుతుంది. రజత్ పతిదార్ అయితే సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు లాస్ట్ 3-4 మ్యాచెస్ నుండి. కాబట్టి బౌలింగ్లో కూడా సమస్యలు అయితే ఉన్నాయి. కాబట్టి చూడాలి, వీళ్ళు ఈసారైనా వీళ్ళు ట్రోఫీ గెలుస్తారు, 18వ సీజన్ అంతా కలిసి వస్తుంది అనుకుంటున్నారు, కానీ టీంలో అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని ఎలా సరిదిద్దుకుంటారో చూడాలి.